నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేక అంచనాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. సింహ, లెజెండ్, అఖండ వంటి విజయాల తర్వాత అఖండ 2 తాండవం అదే హైప్కు తగ్గట్టే భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. 2021లో వచ్చిన అఖండ ఘన విజయాన్ని అందుకున్న తర్వాత దాని కొనసాగింపుగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అఘోర పాత్రలో బాలయ్య మరోసారి ప్రజలను ఏమి చూపించారు? ఇక కథ విషయానికి వస్తే టిబెట్ సరిహద్దుల్లో మొదలయ్యే కథలో చైనా సైన్య అధికారులు భారతీయుల నమ్మకాన్ని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో కుంభమేళను లక్ష్యంగా చేసుకుని బయోవార్కు దిగుతారు. వారు రూపొందించిన విషసూత్రంతో కుంభస్నానం చేసిన వారిలో చాలామంది కొద్ది నిమిషాల్లోనే అపస్మారక పరిస్థితికి చేరుతారు. ఈ పరిస్థితిని అరికట్టేందుకు DRDO శాస్త్రవేత్తలు యాంటీడోట్ను అభివృద్ధి చేస్తారు. అయితే ఇది తెలుసుకున్న శత్రువు ల్యాబ్పై దాడి చేసి శాస్త్రవేత్తను హతమారుస్తారు. ఆ బృందంలో ఉన్న యువ శాస్త్రవేత్త జనని హర్షలీ మల్హోత్రా మాత్రం వ్యాక్సిన్తో తప్పించుకుంటుంది. ఆమెను పట్టుకునేందుకు శత్రువులు వెన్నంటి వస్తుంటారు. ఇదే సమయంలో ఆమెను రక్షించేందుకు రంగంలోకి దిగుతాడు రుద్ర సికిందర్. అఘోర బాలకృష్ణ జనని ప్రమాదంలో ఉందన్న విషయం అఘోరకు ఎలా తెలిసింది? బాలమురళీకృష్ణ మరో బాలకృష్ణతో ఆమెతో ఉన్న సంబంధం ఏమిటి? అఘోర దేశంపై జరుగుతున్న కుట్రను ఎలా చెరిపేశాడు అనేది మిగతా కథ. అయితే సినిమా విషయానికి వస్తే బోయపాటి శ్రీను ఈసారి కథను సరిహద్దుల వరకు తీసుకెళ్లి అఘోర పాత్రకు మరింత పవర్ ఇస్తూ భారీ స్థాయిలో ఎలివేషన్ సన్నివేశాలు పండించారు. సనాతన ధర్మం, భారతీయుల విశ్వాసాలు, వేద జ్ఞానాల గొప్పతనాన్ని అఘోర డైలాగ్స్ ద్వారా బలంగా చూపించారు. మాస్ హీరోల్ని ఎలివేట్ చేయడంలో బోయపాటి స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ శైలి ఈ సినిమాలో మరింత పదునెక్కింది. అఖండ మొదటి భాగం రీక్యాప్తో సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత టిబెట్ సరిహద్దుల్లో సంఘర్షణలు, చైనా కుట్రలు కథను ముందుకు నడిపిస్తాయి. ఇందులోనూ బాలమురళీకృష్ణ ఎపిసోడ్ పూర్తిగా మాస్ ట్రీట్మెంట్తో అందించారు. ఫ్యాక్షన్ బదులు ఈసారి డ్రగ్ మాఫియాపై బాలయ్య పోరాడుతాడు. ఫస్ట్ హాఫ్లో కొంత సాగతీతగా ఉన్న విరామం ముందు వచ్చే ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ తర్వాత అఘోర పాత్ర ప్రాధాన్యం మరింత పెరిగిపోతుంది. ముఖ్యంగా నేత్ర, ఆదిపినిశెట్టితో వచ్చే తాంత్రిక ఎపిసోడ్ తర్వాత హనుమాన్, శివుడి నేపథ్యంలో వచ్చిన ఘట్టాలు రోమాంచితంగా సాగుతాయి. తల్లి కొడుకు భావోద్వేగ సన్నివేశాలు కూడా సినిమాకు బలాన్ని చేకూరుస్తాయి. చివరి 30 నిమిషాలు పూర్తిగా యాక్షన్, దేశభక్తి, ఆధ్యాత్మిక వేలవింపుతో సాగుతాయి. బోయపాటి స్టైల్లోనే పెద్ద పెద్ద ఎలివేషన్లు తెరపైన గ్రాండ్గా కనిపిస్తాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే బాలకృష్ణ గారు ద్విపాత్రాభినయంతో బాలమురళీ కృష్ణ అఖండ మరోసారి అదరగొట్టారు. ముఖ్యంగా అఘోర, అఖండ పాత్రలో ఆయన చేసిన తాండవం అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. ఆయన డైలాగ్ డెలివరీ, ఆవేశం, స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్. బాలమురళీ కృష్ణ పాత్రలో నటన పరంగా మెప్పించిన ఎక్కువ హైలైట్స్ అఖండ పాత్రకి దక్కాయి. సినిమాకు అత్యంత కీలకమైన అంశం తమన్ నేపథ్య సంగీతం. అఖండ ఎంట్రీలు, యాక్షన్ బ్లాక్స్లో తమన్ BGM థియేటర్లను దద్దరిల్లేలా చేసింది. ఫైట్స్, ఎలివేషన్లను తమన్ సంగీతం రెట్టింపు చేసింది. యాక్షన్ ఘట్టాలలో విజువల్స్ చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పకడ్బందీగా ఉండటంతో సినిమా దృశ్యపరంగా చాలా గ్రాండ్గా అనిపించింది. ఎడిటింగ్ క్రిప్స్గా ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లో కట్ వర్క్ వేగం కోల్పోకుండా చూసుకుంది. బోయపాటి మరోసారి బాలయ్యను మాస్కి నచ్చే విధంగా చూపించడంలో సక్సెస్ అయ్యారు. కథలో కొత్తదనం లేకపోయినా ఎమోషన్స్, యాక్షన్ అంశాలతో ఆ అభిమానుల దృష్టి మరల్చారు. ఈ చిత్రం కూడా పాత దైవభక్తి, దేశభక్తి ఫార్ములాలోనే సాగింది. కథనం కొంతవరకు ఊహించదగిన విధంగా పాత టెంప్లెట్లోనే ఉన్నప్పటికీ యాక్షన్ బ్లాక్లు మరియు కొన్ని భావోద్వేగ సన్నివేశాలు సినిమాను నిలబెట్టాయి. తొలి భాగం కంటే కొంచెం తక్కువగా ఎంగేజింగ్గా అనిపించిన విరామ సన్నివేశం మరియు క్లైమాక్స్ మాస్ ప్రేక్షకులను మెప్పించేలా ఉన్నాయి. కొన్ని క్యారెక్టర్స్ ఆర్క్స్ లోతుగా లేకపోవడం మైనస్. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే బాలకృష్ణ అఖండ పాత్రలో అద్భుతమైన ప్రదర్శన చేశారు. తమన్ అందించిన నేపథ్య సంగీతం, BGM బాగుంది. యాక్షన్, కొరియోగ్రఫీ, హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్లు బాగున్నాయి. సినిమా గ్రాండియర్గా కనిపించే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఊహించదగిన కథ, పాత ఫార్ములా, కొన్ని పాత్రలకు తగినంత లోతు లేకపోవడం, మొదటి భాగంతో పోలిస్తే కొంత తక్కువ ఆసక్తిగా అనిపించడం. ఇక ఫైనల్గా సినిమా విషయానికి వస్తే మొత్తం మీద అఖండ 2 బాలకృష్ణ గారి పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్పై ఆధారపడిన చూడదగిన డివోషనల్ యాక్షన్ డ్రామా. కథనం పాతదే అయిన మాస్ అంశాలు, తమన్ BGM, బాలయ్య ఎలివేషన్స్ ఉన్న ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్గా నిలబడింది. నందమూరి అభిమానులకు ఈ సినిమా పండుగే అని చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ సినిమా మీరు చూసినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.